అంతరిక్ష పరిశోధనలో ముందుకు విజయాలతో దూసుకుపోతున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా మరొక కీలక మైలురాయిని చేరుకోవడం జరిగింది. తన 100వ ప్రయోగాన్ని ఇస్రో మొన్న బుధవారం రోజున సగర్వంగా పూర్తి చేసుకుంది. 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నది ఇండియా లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటిదాకా మొత్తం 548 శాటిలైట్లను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టగా వాటిలో జర్మనీ, దక్షిణ కొరియా, ఇటలీ, ఇజ్రాయెల్, కెనడా మరియు జపాన్ వంటి దేశాలకు చెందినవి దాదాపు 433 శాటిలైట్లున్నాయి. భారీ ప్రయోజనమే కలిగిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో అంతరిక్ష పరిశోధనలకు భారతదేశం $1,300 కోట్ల ఖర్చు చేయగా దాని ఫలితంగా జీడీపీలో $600 కోట్ల సంపద మనకు సమకూర్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలకు అందివచ్చాయి. ఇస్రో వెచ్చించే ప్రతి రూపాయికి 1.5 రెట్ల లాభంతో వస్తుండటంతో ఆ సంస్థ సమర్థతకు సూచికగా నిలుస్తుంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడంలో ఇస్రో ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష విపణి మన వాటా 3% లోపే ఉంది. కానీ రాబోయే దశాబ్ద కాలంలో దాన్ని 10% చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్లను వెన్నుతట్టి ముందుకు నడిపించాలి. దాంతోపాటు R&Dకి తగిన నిధులు సమకూర్చి నిపుణుల వనరులను మనం సిద్ధం చేసుకోవాలి. అప్పుడే అంతరిక్షంలో ఇండియా జైత్రయాత్ర కొనసాగించడం జరుగుతుంది. ఇస్రో లక్ష్యాన్ని సహకారం చేసే క్రమంలో ఇటీవలే నీలాల నింగిలోకి 2 ఉపగ్రహాలను ఇస్రో దిగ్విజయంగా ప్రయోగించడం జరిగింది. ఆ ప్రయోగించిన శాటిలైట్లను అనుసంధానించడం కూడా జరిగింది. ఆ సాంకేతికత కలిగిన అమెరికా, రష్యా మరియు చైనాల తరఫున భారతావని తన అడుగు నిలబెట్టడం జరిగింది. సువిశాల విశ్వంలో ఎక్స్రే తరంగాల గుట్టును తెలుసుకునేందుకు నిరుడు ఎక్స్పోసాట్ ను ప్రయోగించిన ఇస్రో తన శక్తి సామర్థ్యాలతో ప్రపంచాన్ని తరచూ అబ్బురపరుస్తున్నది. వైఫల్యాలెన్ని ఎదురైనా సరే మొక్కవని సంకల్పంతో చంద్రుని దక్షిణ ధ్రువంపైనే రోవర్ను దింపిన ఇస్రో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. అంగారకుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన మార్స్ ఆర్బిటార్ మిషన్ ను, భాస్కర్ వలయాల పరిశోధనకు చేపట్టినటువంటి ఆదిత్య L1 వంటి ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోని ఘటనలున్నాయి. వచ్చే 5 ఏళ్లలో 200 ప్రయోగాలను మార్కును అందాలనుకుంటున్న ఇస్రో సంస్థ సారథి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మన అంతరిక్ష శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుందే తెలుస్తుంది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటుతో దాదాపు 6 దశాబ్దాల క్రితం భారతీయ అంతరిక్ష కార్యక్రమంలో చిరుపలాయనంగా మొదలైనటువంటి తుంబాక్ ఈక్విటోరియల్ నుంచి చిన్నపాటి సౌండింగ్ రాకెట్ ప్రయోగం కోసం కూడా భారత్ ఎన్ని అరిష్టాలు చవిచూసింది. కనీస వసతులు కొరబడిన ఆ రోజుల్లోనే రాకెట్ విడిభాగాలను లాంచ్ ప్యాడ్ దగ్గరికి సైకిల్ పైన తీసుకెళ్లాల్సి వచ్చేది. 1969లో ఇస్రో ఏర్పాటయ్యాక విక్రమ్ సారాభాయ్ గారు, సతీష్ ధావన్ వంటి దార్శనికుల నాయకత్వంలో గగనాంతరాల పరిశోధనలో ఇండియా తొలి అడుగు వేసింది. ఆర్యభట్ట, భాస్కర భట్టి వంటి ఉపగ్రహాలను అప్పటి సోవియట్ యూనియన్ సహాయంతో రోదసిలోకి పంపించింది. 1980 నాటికి సొంతగా రోహిణి శాటిలైట్ ను కక్షలో ప్రవేశపెట్టి ఆ ఘనత సాధించిన 6వ దేశంగా భారత్ నిలిచింది. కాలక్రమంలో కనీసం 6 తరాల వాహన నౌకలను అభివృద్ధి చేసుకున్న ఇండియా కీలక ఉపగ్రహాలన్నింటినూ అంతరిక్షంలోకి చేర్చింది. 2040 నాటికి జాబిల్లిపైకి మనిషిని పంపేందుకు కసరత్తు చేస్తున్న ఇస్రో మానవ సహిత గగనయానంపై గురిపెట్టింది. ఉపగ్రహ ప్రయోగాలకు చాలా దేశాలు ఇప్పుడు ఇండియా వైపు చూస్తుండడం మన ప్రగతికి ప్రబల నిదర్శనం. జాతికి గర్వకారణంగా. జై ఇస్రో, జై హింద్.